దేవుడు మనల్ని క్షమించాలి. మనం ఏ తప్పు చేసినా క్షమించాలి. ఎందుకంటే మనం మంచివాళ్ళం. ప్రియమైన వారలారా, మరి మన ఎడల అపరాధం ఎవరన్నా చేస్తే మాత్రం మనము క్షమించము. ప్రియమైన వారలారా, మనలాంటి బలహీనతలు కలిగిన వారు ఎదుటివారైతే వారి మీద నేరారోపణ చేస్తాం. కానీ మనల్ని మనము చాలా మంచి వారిగా పైకి కనపరుచుకుంటూ ఉంటాం. ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు, నీ యొక్క కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదుటి వారి కంటిలో నలుసును ఎంచుతున్నావా? నేటి క్రైస్తవులు అనేక మంది దేవుని యొక్క బిడ్డలుగా ప్రకటించుకుంటున్నారు. కానీ ఎదుటి వారి తప్పులను బట్టి వారిని సూటిపోటి మాటలు మాట్లాడేవారు, వారిని హీనంగా చూసేవారు ఎక్కువ అవుతున్నారు. కానీ వారి ఎడల దయతో ప్రార్థించేవారు తక్కువగా ఉంటున్నారు. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీతోటి సహోదరుడు బలహీనతలతో ఉంటే వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థించు, ప్రభువా ఈ సహోదరుని లేవనెత్తు, ఈ పాపము నుంచి తప్పించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ నుండి ఆశిస్తున్నది అదే. ప్రియమైన వారలారా, అటువంటి ప్రార్థన జీవితం, అటువంటి భక్తి జీవితం, అటువంటి సోదర భావం నీలో ఉంటే దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా నీవు దేవుని రాజ్యానికి వారసుడు అని. ఆయన అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నా రాజ్యంలోకి సంతోషంగా రా అంటాడు. మరి నువ్వు ఏ విధమైన సాక్ష్యాన్ని దేవుని ద్వారా పొందుకోవాలనుకుంటున్నావు? లోకస్తుల వలె శత్రువుల ఎడల నీవు కక్షతో ముందుకు వెళ్తావా? వారికి కీడుకు ప్రతికీడు చేస్తావా? లేకపోతే కీడు చేసిన వారిని క్షమించి వారికి మేలు చేస్తావా? వారి కొరకు ప్రార్థిస్తావా? అన్నది నీ చేతిలోనే ఉంది.